భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము ఫలశ్రుతి. ఈ గ్రంథపారాయణ వల్ల బాబా దయతో బాబా దివ్య రూపం పాటుకుని మనసులో కదలాడుతుంది. నాలుకపై నామం నాట్యమాడినట్లవుతుంది. బాబా ఒకసారి మట్టి త్రవ్వమని పనివానికి ఆజ్ఞ ఇచ్చిన త్రవ్వుటే వాని పని. ఆ మట్టిని ఏ చెట్టుకు ఎంతెంత వేయవలనో ఎట్లు వేయవలనో తోటమాలియే నిర్ణయించుకొనును. అట్లే నామస్మరణ రూపధ్యానము చెయ్యమని నా ఆజ్ఞ. ఆ పని మీరు చేస్తూ ఉండినా దానిని ఏ చోటున ఎట్లు ఉపయోగించవలనో నేను చూసుకొనిదెను అన్నారు. స్వామి చెప్పినట్లు చేయుటమే మన పని. జనన మరణ చక్రములో నలగకుండా మనల్ని గమ్యం చేర్చటం ఆయన పని. స్వామి మహిమ, స్వామి కరుణ, స్వామి ప్రేమ ఆయా సన్నివేశాలలో మనకు ఆశ్చర్యం, ఆర్తి, ఆనందాలను కలిగిస్తాయి. సమస్తము బాబా అధీనము. మనం కేవలం నిమిత్త మాత్రులమనే వైరాగ్య భావన కలుగుతుంది. అది జీవితాన్ని సుఖమయం చేసి చివరకు ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. స్వామి గుణ విశేషాలను నోరారా కీర్తించడం వల్ల, స్వామి తత్వాన్ని వినడం వల్ల, స్వామిని ధ్యానించడం వల్ల, స్వామి సేవ చేయడం వల్ల కర్మబంధాలు తొలగిపోతాయన్నది అక్షరల సత్యం. స్వామి గుణ విశేషాలను నోరారా కీర్తించడం వల్ల, స్వామి తత్వాన్ని వినటం వల్ల, స్వామిని ధ్యానించటం వల్ల, స్వామి సేవ చేయటం వల్ల కర్మబంధాలు తొలగిపోతాయన్నది అక్షరాల సత్యం. సత్యసాయి మహాదేవుడు సర్వదేవతాతీత స్వరూపుడు. కాబట్టి అన్ని మతముల వారు, అన్ని రాష్ట్రముల వారు, అన్ని దేశముల వారు ఈ దివ్యగాథను పఠించవచ్చు. నీవు హిందువువైతే నిజమైన హిందువుగా ఉండు, క్రైస్తవుడైతే నిజమైన క్రైస్తవుడుగా ఉండు, మహమ్మదీయుడువైతే నిజమైన మహమ్మదీయుడుగా ఉండు. నేను వచ్చింది నీ మతం మార్చటానికి కాదు, నీవు నమ్మిన మతంపై నీకు ప్రగాఢమైన విశ్వాసము కలిగించటానికి. సర్వమత సమ్మతమే సాయి మతం అన్నారు భగవాన్ బాబా. అందువల్ల ఈ గ్రంథ పఠనం వల్ల ప్రతి వ్యక్తికి దివ్యత్వంపై, తమ మతంపై చక్కని నమ్మకం ఏర్పడుతుంది. అది సన్మార్గములో పయనించేలా చేస్తుంది. బాబా మహిమ విని వందలాది దేశాల వారు బాబా స్మరణతో అపారమైన అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఆ ప్రేమవాహినిలో తన్మయులవుతున్నారు. ఇది ఈ కలియుగములో ఇప్పుడు ప్రతి క్షణం జరుగుతున్న అత్యద్భుతమైన కార్యక్రమం. ఇది అందరికీ తెలిసిన ఒక దివ్య రహస్యం. వేదములు 1000 చదివినప్పటికీ భక్తి అనేది సులభంగా అర్థమయ్యేది కాదు. అటువంటిది ఆ వేద పురుషుని గురించిన తపోవనము అనే ఈ సాయి సచ్చరిత్ర అనే ఈ వేదం చదివితే భక్తితత్వం చాలా సులభంగా అర్థమవుతుంది. సకల శుభములు నొసగే సత్యసాయి మహిమలను భక్తి శ్రద్ధలతో మననము చేస్తూ, మన శక్తిని అనుసరించి తోటి వారికి సేవ చేస్తూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరింతుముగాక. అటువంటి బాబా దివ్య వృత్తాంతాన్ని మరలా పఠించి, బాబాను మాటిమాటికి స్మరించి, బాబా చేత మనము స్మరింపబడి లోకమునంతటిని ప్రేమమయముగా దర్శింతుముగాక. పునర్జన్మ లేకుండా పునీతులమౌదము గాక. సాయీశ్వరాస్తయో మత్యో సత్యధర్మపరాయణః పాపవ్యాధి విశుద్ధాత్మా యాతి సత్య సనాతనం. శాంతిశ్రీ. ఏ హృదయమును సింగితో ఈశనాకు మగడి దానినే అర్పింతు మహితమూర్తి. పొడమి వేరేమి తెత్తు నీ పూజ కొరకు అంజలి ఘటింతు అందుకోవయ్య స్వామి. బాబా. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరితము తపోవనము సంపూర్ణం.